ఆ కచ్చా బాదము ఏదో పాట పాడి బాగా బఠానీలు అమ్ముకుంటా కచ్చా బాదం అని ఒక పాట పాడితే ఆయనను పెద్ద హైప్ చేసి ఆయనను తీసుకొచ్చారు. మళ్ళీ ఆయన బఠానీలు అమ్ముకునే కాడికి పోయిండు ఆయన. మళ్ళీ అంతకుముందుకు ఒక ఛాయ్ వాళ్ళ ఉంటాడు, ఆ ఛాయ్ పెడతా ఉంటాడు. సరే బిల్ గేట్స్ తోటి అది ఇది ఆయన వ్యవహారం జరిగింది. మళ్ళీ ఆయన పని ఆయన చేసుకోవాల్సిందే. ఈ సోషల్ మీడియాలో మళ్ళీ ఇంకోటి మన దగ్గర ఐటీసీ దగ్గర కుమారి ఆంటీ ఉండే. కుమారి ఆంటీని అసలు ఇక సోషల్ మీడియాలో ఇక ఇంతకు మించి హైదరాబాద్లో వాడబడని పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఇంకా లేరనే చెప్పుకోవాలి. కుమారి ఆంటీ వండే తక్కువ, వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేది ఎక్కువ. ఇక ఆమెను వాడినంత వాడి ఈవెన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తను పోయింది. సో సోషల్ మీడియా ఓవర్ నైట్లో స్టార్ అయినా చేస్తుంది, ఎవరినైనా డమ్మీలనైనా చేస్తుంది. మల్లికార్జున ముత్య ఈయన హీరోనా జీరోనా రానున్న రోజులలో సోషల్ మీడియా తేల్చి చెప్పేస్తుంది. సో అది మనం ఎట్లా జరుగుతుంది ఏందనేది అయితే చూద్దాం. సో ఇది వ్యవహారం అయితే.